సో చాలామందికి ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని చాలా తరచుగా వింటున్నాం. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే 2 రకాలు ఉంటుందన్నమాట. తెలుగులో దీన్ని పేగుపోతే జబ్బు అంటాము. అల్సరేటివ్ కొలైటిస్ కానీ, క్రోన్స్ డిసీజ్ కానీ ఈ 2 రకాలు ఉంటాయి అన్నమాట. సో ఇది చాలామంది ఐబిఎస్ని, ఐబిడిని కన్ఫ్యూజన్గా మారుస్తుంటారనమాట. ఇది యాక్చువల్గా ఐబిడి అనేది కంప్లీట్లీ డిఫరెంట్ జబ్బు అండి. దీనికి ఉన్న ఐబిఎస్ సంబంధం లేదు. ఐబిడి ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా మటుకు తరచుగా రక్త విరోచనాలు అవడము, పొట్టలు నొప్పి రావడము, కొన్నిసార్లు వెయిట్ రిడక్షన్ అయిపోవడము, చిన్నపిల్లలు అయితే గ్రోత్ సరిగా రాకపోవడము, ఇవన్నీ జరగవచ్చు అనమాట. ఇది ఐబిడి అంటాం. మనం టెస్టులు చేసినట్టయితే కొలనోస్కోపీలో కానీ, సిటీ స్కాన్లో కానీ చిన్న పేగులు కానీ, పెద్ద పేగులు కానీ వాపు అనేది కనపడవచ్చు. అప్పుడు మన బయాప్సీ చేసినట్టయితే దాన్ని కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట ఐబిడి అని. ఐబిఎస్ అన్నట్టయితే అది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. అంటే మనం ఏ టెస్ట్ చేసినా కూడా దాంట్లో ఏ జబ్బు బయటపడదు. అది ఓన్లీ ఇంటెస్టైన్ కొంచెం సెన్సిటివ్గా ఉండడం వల్ల వచ్చే ఇబ్బందులు ఈ సిండ్రోమ్ అంటాం అన్నమాట. సో దాన్ని ఐబిఎస్ అంటాం. ఇకపోతే ఇతర గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ తీసుకున్నట్టయితే అల్సర్ ప్రాబ్లం అని కానీ, ప్యాంక్రెటైటిస్ కానీ, లివర్ ప్రాబ్లం అని కానీ, ఇవన్నీ దానికి ఉన్న ఐబిడికి సంబంధం లేదు. బట్ ఐబిడి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ కాంప్లికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. లివర్ కాంప్లికేషన్ కానీ, బోన్ కాంప్లికేషన్ కానీ, స్కిన్ కాంప్లికేషన్స్ కానీ, ఐ కాంప్లికేషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు కానీ, మీ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ ఐబిడి సస్పెక్ట్ ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ని తొందరలో కన్సల్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకన్నట్టయితే ఐబిడికి వన్ మేజర్ ఫ్యాక్టర్ ఈజ్ ద ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ బెటర్. మనం డిలే చేయకుండా ఎంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ అంత బాగుంటాయి అన్నమాట. ఇంతకుముందు మనకు ఆప్షన్స్ ఎక్కువగా లేకపోయేవి, కానీ ఈ మధ్య కాలంలో చూసినట్టయితే అనేక రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు డిలే చేయకుండా ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి.